హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం. మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం అనేది ఇంత గ్రాండ్గా చేసుకుంటానని అసలు అనుకోలేదు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. ఫస్ట్ నా దగ్గర ఉన్న బ్రాస్ వస్తువులన్నీ మంచిగా క్లీన్ చేసి, కొత్తవి కూడా క్లీన్ చేసి వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టేశాను. అండ్ స్టవ్ కూడా క్లీన్ చేసి ముగ్గులు వేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గు నాకు వచ్చినట్టు మంచిగా హస్తదళం అండ్ పద్మ ముగ్గులు అనేవి వేసుకున్నాను. వాటికి కలర్స్ కూడా మంచిగా వేసుకున్నాను అనమాట. మా ఇంటికి తాంబూలానికి వచ్చిన వాళ్ళందరూ చెప్పారు ముగ్గు చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. మనం వేసుకున్న ముగ్గు మనకు నచ్చడం మంచిగా అనిపిస్తుందిలే, కానీ వేరే వాళ్ళు పొగిడినప్పుడు ఆ కిక్కే వేరు, ఆ ఫీలింగే వేరు. నెక్స్ట్ ఇంకా మా పూజా రూమ్ని నేను ఒక మంచిగా మేకోవర్ చేద్దాం అనుకున్నాను. ఈ షీట్ ఆర్డర్ పెట్టాను మీషోలో. ఒక షీట్ సరిపోలేదు, ఇంకో రోల్ కూడా నేను ఆర్డర్ పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా డెకరేట్ చేయొచ్చు, పైన ముగ్గులు అన్నీ వేసి. ఇప్పటికైతే ఇలా చేశాను. అండ్ ఇలా నీట్గా అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే నాకు అంతా హడావిడి ఉండకూడదు అని చెప్పేసి అన్ని ఏవి కావాలో అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ వేరే చోట చేశాను. ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే కానీ నా పనులన్నీ అవ్వవు, ఎందుకంటే నా కిడ్స్ లేస్తే నన్ను ఏం చేయనివ్వరు. అందుకే ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసి, ఒక పొయ్యి మీద అమ్మవారికి పొంగల్ చాలా ఇష్టం కదా, చక్కెర పొంగలి. సో అది చేశాను అనమాట. దానిపైన జీడిపప్పులు ఇంకా ఇవన్నీ వేశాను. నా కూతురికి చాలా ఇష్టం ఇలా నేతిలో వేస్తే అవి మంచిగా తింటుంది అనమాట. అందుకని ఇంకా స్వీట్ ఇచ్చేసాను. స్వీట్స్ ఎక్కువ చేసి ఉండొచ్చులే, కానీ మా ఇంట్లో స్వీట్స్ ఎవరు తినరు. నేను నా కొడుకే తినాలి తింటే కొంచెం. అండ్ నెక్స్ట్ ఇక్కడ దద్దోజనం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించి వేసేసాను. నెక్స్ట్ దానికి తాలింపు పెట్టేశాను అనమాట. అంతే. నేను చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకుంటాను. ఏవైనా కొంచెం ప్రీ ప్లాన్డ్ ఉంటే ఏవైనా నీట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చని నా ఉద్దేశం. సో ఇక్కడ దద్దోజనం అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పులిహోర. మనకి ఆంధ్రాలో మెయిన్గా ఏ ఫెస్టివల్ అయినా పులిహోర అనేది ఉండాల్సిందే కదా. సో పులిహోర అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసి వడల కోసం వేసాను, కానీ మినప వడలు. బట్ మా పిల్లలు వడల కన్నా ఇలా చిన్న చిన్న పునుగుల్లా చేస్తే హ్యాపీగా తినేస్తారనమాట అటు ఇటు తిరుగుతూ. అందుకని ఇంకా ఇవి వేసాను. అండ్ ఎలాగో ఉంది కదా నూనె కాగుతుంది అని చెప్పేసి ఇవి కూడా కొన్ని వేయించాను అనమాట. వాళ్ళకి ఇష్టం పిల్లలకి, మనకు కూడా సైడ్కి బాగుంటుంది కదా పప్పన్నంలోకి. సో అలా అనమాట. నేను వచ్చేసి టోటల్గా 5 రకాల ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేశాను. అవన్నీ చేసరికి నా దోలు తీరిపోయింది అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి నేను రెడీ అవ్వాలి. ఫస్ట్ అమ్మవారిని చూపిస్తాను. ఇలా డెకరేట్ చేసుకున్నాను నేను అమ్మవారిని. నెక్స్ట్ ఇక్కడ నేను రెడీ అయిపోయి కింద అన్ని డెకరేట్ చేసుకుంటున్నాను. నాకేంటి అంటే చిందరవందరగా కాకుండా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే మనం పూజ కూడా ప్రశాంతంగా చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. మా ఇంటి చిన్ని మహాలక్ష్మిని చూసేయండి, ఇంకా నేను మంచిగా రెడీ చేశాను కదా, అన్ని పీకేసింది అనమాట. ఇక్కడ నేను తాంబూలాలు ఇచ్చేవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ నేను రెడీ చేసిన మహాలక్ష్మి అమ్మవారు ఎలా ఉంది చెప్పండి. నేను బ్లౌజ్ పీసెస్ అనేవి 2 పీసెస్ తీసుకొని అలా డెకరేట్ చేశాను. ఎలా డెకరేట్ చేశాను వీడియో తీయలేదు, ఎందుకంటే నేను అంతా ఒకసారి చేయలేదు, కొంచెం కొంచెంగా చేసుకున్నాను కిడ్స్ నిద్రపోయినప్పుడు. అలా ముందు రోజు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఇక్కడ డెకరేట్ చేసిన తర్వాత ఇక్కడ తెచ్చి పెట్టేశాను అనమాట. ఒకవైపు అమ్మవారికి నేను పసుపు గణపతిని చేసి పూజించుకున్నాను అనమాట. మనం ఏ వ్రతం పూజ ఏది చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవాలి కదా, ఏ విఘ్నాలు లేకుండా పూజ హ్యాపీగా చేసుకోవాలని. సో అలా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో సైడ్ కామాక్షి దీపం పెట్టుకుని వెండి పూలు పెట్టేసుకున్నాను. కింద కలశం పెట్టి, కలశానికి ముందు భాగంలో నేను షిరిడీలో తెచ్చుకున్నాను అమ్మవారు చిన్న పంచలోహ విగ్రహము. నెక్స్ట్ బ్రాస్వి ఏనుగులు అనమాట. ఒక ప్లేట్లో కాయిన్స్ అన్ని వేసి మధ్యలో అమ్మవారిని ఏనుగులను పెట్టి అలా పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. సింపుల్గా నీట్గా ఉంది డెకరేషన్. నేను విఘ్నేశ్వరుడికి అది పసుపు గణపతికి వేసిన దండ వచ్చేసి 20 రూపీస్ షిరిడీలో తీసుకున్నాను. అది ఇంకా కొన్ని తీసుకుని తింటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫర్మ్గా తీసుకుంటాను. వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికైనా చాలా బాగున్నాయి అవి. నెక్స్ట్ ఇంకా పూజ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ చేసుకొని నెక్స్ట్ అమ్మవారిని కలశంలోకి ఆవాహనం చేసుకుని తర్వాత ఇంకా అమ్మవారికి కుంకుమార్చన అనేది స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇలా స్పెషల్గా ఏమైనా చేస్తున్నప్పుడు అమ్మవారికి పూలతో కానీ లేదా అక్షింతలతో కానీ లేదు అంటే కుంకుమతో కానీ కుంకుమార్చన చేసుకుంటాను. కుంకుమార్చన చేసిన కుంకుమ ఏం చేయాలంటే ఒక కుంకుమ బర్నీలో తీసుకొని దాంట్లో కొంచెం నేనైతే జవ్వాది అండ్ పచ్చకర్పూరం వేసేసి స్టోర్ చేసుకుంటాను. డైలీ మేము ఇంట్లో అందరం పెట్టుకుంటాము. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం వేసిస్తాను అనమాట పేపర్లో. సో అది చాలా మంచిది. కుంకుమార్చన అప్పుడప్పుడు చేసుకోవడం, అది చేసుకున్న కుంకుమ ఇలా అందరికి పంచడం కూడా మంచిదే అనమాట.
సో అలా నెక్స్ట్ ఇంకా చారుమతి కథ ఉంటుంది కదా, అసలు వ్రతం స్టార్ట్ అయిందే ఆమెతో కదా. సో చారుమతి కథ అనేది చదువుకొని ఇంకా వ్రతం అనేది మేము ముగించేసామన్నమాట. నెక్స్ట్ ఇంకెప్పుడు టెంకాయ కొట్టేస్తున్నాము. నేనైతే అస్సలు అనుకోలేదు పూజ ఇంత గ్రాండ్గా చేసుకుంటామని. నేను సింపుల్గా దేవుడి గది ముందు ప్రిపేర్ చేసుకొని అన్నీ అక్కడ పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను. బట్ మా వారి హెల్ప్ వల్ల ఇలా మంచిగా టర్న్ అవుట్ అయిందనమాట. నేనైతే యాక్చువల్గా ఇలానే చేసుకుందాం అనుకున్నాను. బట్ మనం ఒక్కరం ఏదైనా చేయడం కన్నా ఒకరు హెల్ప్ చేస్తే చాలా బాగా చేసుకోవచ్చు. అది హస్బెండ్ చేస్తే ఇంకా ఫీలింగ్ వేరు. సో ఇక్కడ ఇంకా పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాము. నాకు శ్రావణ శుక్రవారం రోజు కుదరలేదు కాబట్టి నేను నెక్స్ట్ శ్రావణ శుక్రవారం నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజు అనేది ఈ వ్రతం చేసుకున్నాను. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో. మెయిన్గా పౌర్ణమికి ముందు చేసుకుంటే కొంచెం మంచిది అంటారు. అంతే. ఇంకా ప్రదక్షిణాలు కూడా చేస్తున్నాము. ఈ వ్రతంలో ప్రదక్షిణలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే చారుమతి కథ చదివితే మీకు అర్థమవుతుంది. అందరూ వ్రతం చేసిన తర్వాత ఒక్కో ప్రదక్షిణ చేసేటప్పుడు అమ్మవారు ఒక్కో ప్రదక్షిణకి ఒక్కో వరం ఇస్తుంది వాళ్ళకి. సో అలా 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను హారతి ఇస్తున్నాను అనమాట. అది అక్కడ తీసుకుందా అక్కడే అక్కడ తీసుకుందా ఇంకోటి అది అక్కడి నీకు అది కావాలా తీసుకుందాం. గంట కొట్టు గంట కొట్టు అదే నేను మనం తీసుకున్నాం. అలా నాకు వచ్చినట్టు పాట పాడేసి అమ్మవారికి హారతి అనేది ఇచ్చానమాట. హారతి మీరు కూడా తీసుకోండి. అందరూ బాగున్నారు, అందరూ మనం కూడా ఉండాలి. ఆ వరమహాలక్ష్మి అమ్మవారి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడైతే 5 రకాల ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను కదా, అవన్నీ ఇంకా అమ్మవారికి నివేదించి టెంకాయ కూడా కొట్టేశాము. ఇంకా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎంతైనా పూజలో దీపాల వెలుగు వల్ల ఇంకా కాంతివంతంగా కనిపిస్తుంది కదా. ఇంకా మా వాళ్ళందరూ మీరు విన్నారు కదా వాయిస్ ఓవర్, వాళ్ళకి ఫ్లాగ్ కావాలంటే, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కదా ఆ రోజు, పిల్లలందరూ ఫ్లాగ్ పట్టుకొని వచ్చేసారు మా ఇంటికి. సో వీళ్ళు కూడా కావాలని గొడవ చేస్తే మా షాప్కి తీసుకెళ్లారు. ఇంకా పిల్లలు ఉన్న చోట అన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ. ఎందుకంటే మా అపార్ట్మెంట్ ఆపోజిట్ కిడ్స్ కార్నర్ స్టేషనరీ షాప్, టాయ్స్ ఇంకా అన్నీ ఉంటాయి పిల్లలకు సంబంధించినవన్నీ. సో కిందికి వెళ్ళాలంటే ఒకసారి భయం వేస్తుంది. డైరెక్ట్ నా పిల్లలు అదే చూపిస్తారు అక్కడ తీసుకెళ్ళమని. సో మా వారు అక్కడికి వెళ్ళిపోయారు తీసుకుందామని చెప్పి, వాళ్ళకి కొనిద్దామని. ఇంకా నేను ఖాళీగా ఉన్నా కదా, నేను ఫొటోస్ వీడియోస్ కొన్ని రీల్స్ ఇవన్నీ తీసుకున్నాను. నా రీల్స్ మీరు చూడాలంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వాల్సిందే, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను. లైక్ ఈ వీడియో లాగా. ఈ వీడియోకి రీచ్ చాలా బాగా వచ్చింది. ఒకసారి చూడకపోతే సాంగ్ కూడా పెట్టాను, మీరు ఒకసారి ఇన్స్టాలో చూసేయండి లేదా షార్ట్స్లో చూసేయండి. ఇంకా నేనైతే తాంబూలం ఈవినింగ్ కన్నా మార్నింగే ఇచ్చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పూజ అంతా చేసుకున్నాను మంచిగా, అక్కడ ఉంది డెకరేషన్, నేను కూడా రెడీ అయ్యి ఉన్నాను. మళ్ళీ ఈవినింగ్ కుదురుతుందో కుదరదో అని చెప్పేసి తాంబూలాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందే. ఫస్ట్ తాంబూలం నా ఇంటి మహాలక్ష్మికి ఇవ్వకపోతే ఎలా, అందుకనే నా కూతుర్ని అక్కడ కూర్చోబెట్టి దానికి ఫస్ట్ పసుపు రాసి తనకు కుంకుమ పెట్టి తనకి తాంబూలం ఇచ్చాను అనమాట. తనకి ఇదంతా తెలీదు, కాకపోతే మా ఇంటి లక్ష్మి తనే కదా, తను అస్సలు పసుపు వద్దు, నో ఇది బాలే అని ఏడుస్తుంది అక్కడ. బట్ మేము అలానే పెట్టేశాము. నెక్స్ట్ ఇంకా కుంకుమ పెట్టాను, తనకి తాంబూలం ఇచ్చాను. నేను తాంబూలంలో వచ్చేసి 2 తమలపాకులు, 1 చిటి ప్యాకెట్ అండ్ సీనికాయ ఉంటుంది కదా మోసంబి, అది ఒకటి, అండ్
శనగలు వాయనంగా ఇచ్చాను అనమాట. నేను ఇంకా బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ ఇవన్నీ అనుకున్నా కానీ నెక్స్ట్ టైం చూద్దాం అనుకున్నాను. ఇంకా ఫైనల్లీ నేను తినేసరికి 1:30 అయింది. నాతో పాటు మా వారు కూడా ఉన్నారనమాట. సో అందరము ఆ రోజు పూజ అయిపోయే వరకు, అందరికీ తాంబూలాలు ఇచ్చే వరకు అలానే ఉన్నాము. తర్వాతే తిన్నాము. చాలా బాగా వచ్చాయి ప్రసాదాలు. ఏదన్నా మనం నార్మల్గా ఇంట్లో చేసుకొని తినడం కన్నా అమ్మవారి కోసం కానీ దేవుళ్ళ కోసం చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇప్పుడు కూడా అలానే వచ్చిందనమాట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.